వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శారద భూమి ఇద్దరు గగన్లా ఉన్న ఆకాష్ ఇంటికి చేరుకుంటారు. ఇక లోపలికి వెళ్ళి, అత్తయ్య, గగన్ బావ మనల్ని ఆట పట్టిస్తున్నారు, తనని కూడా మనం ఆట పట్టించాలి కదా, తను ఇంటికి వచ్చేసరికి మనం వంట చేయాలి అనగానే, వాడు రాగానే నేను హారతివ్వాలమ్మా, ఎందుకంటే వాడికి దిష్టి తగులుతుంది. నిజం చెప్పాలంటే వాడు ఎంత బాగా స్టేజ్పై డ్యాన్స్ వేస్తున్నాడో, పాట కూడా పాడుతున్నాడు. నా కొడుకు చాలా దిష్టి తగులుతుంది అనగానే, అవును, ఆడపిల్లలందరూ ఆయన వైపే చూస్తున్నారు, తప్పకుండా మీరు దిష్టి తీయాల్సిందే అని అంటూ ఉంటుంది భూమి. కరెక్ట్గా గగన్లా ఉన్న ఆకాష్ ఇంటికి చేరుకుంటారు. ఇదేంటి, నేను డోర్ తీయకముందే ఓపెన్ చేసింది అని చెప్పి లోపలికి వెళ్ళబోయేలోపు మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇదేంటి, నేను లేనప్పుడు దెయ్యాలు భూతాలు ఉంటాయా అని చెప్పి చుట్టూ చూసేసరికి బావా వంట రెడీ అనగానే, అయ్యో ఆగునన్నా, నువ్వు స్టేజ్పై అంత బాగా డాన్స్ చేశావు, నువ్వు రాక్ స్టార్వి, నువ్వు అలాగే ఇంటికి రాకూడదు, నేను హారతిస్తాను అని చెప్పి శారద హారతిస్తూ ఉంటుంది. మీరా, ఇదేంటి నా ఇంటికి వచ్చారు అనగానే, బావా ఇంకాపుతావా, ఇప్పటికే శారదత్తయ్య నేను చాలా బాధపడుతున్నాము, ఇంకా నువ్వు ఇలా ఆట పట్టించద్దు అనగానే, చూడండి, మిమ్మల్ని చూస్తే పద్ధతిగా ఉన్నారు, అలాగే ఆవిడ అమ్మ, మీరేమో గగన్ బావ అంటున్నారు, గగన్ బావ అంటే అనగానే, అయ్యో బావా, అప్పుడేమో పెళ్లి చేసుకున్నా పెళ్లి కాలేదు అన్నావు, ఇప్పుడు గగన్ బావ అంటే ఏంటంటున్నావు, నువ్వు నాకు గగన్ బావే కదా అనగానే, హలో, నా పేరు గగన్ బావ కాదు, నా పేరు ఆకాష్, నేను రాక్ స్టార్ని అనగానే, బావా ఇంకా ఆట పట్టించద్దు, ఇప్పటికే శారదత్తయ్య నీకోసం చాలా అంటే చాలా డిస్టర్బెన్స్లో ఉంది, డిస్టర్బ్ అయిపోయింది, అందుకే ఇక్కడికి వచ్చాము, కానీ నిన్ను చూశాక శారదత్తయ్యకి ఏమీ కాదు, ఇక మనం ఇంటికి వెళ్ళడమే అనగానే, హలో, అసలు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, గగన్ బావ అంటున్నావు, అతను అసలు నేను కాదని మీకు తెలీదా అని అంటారు. అయ్యో ఉండండి ఒక్క నిమిషం, అత్తయ్య మీరు కూల్ అని చెప్పి ఇక భూమి సెల్ ఫోన్లో ఉన్న ఫొటోస్ని ఇక చూపిస్తుంది. ఒక్కసారిగా గగన్లా ఉన్న ఆకాష్ షాక్ అవుతాడు. ఓ, అచ్చం నాలాగే ఉన్నట్టున్నాడు, కానీ నేను కాదు. చూడండి మేడం, మీకు కావలసిన మీ గగన్ బావ అలాగే తన కొడుకుని నేనైతే కాదు. చూడండి, నేను ఒక రాక్ స్టార్ని, అలాగే నాకు ఎవరూ లేరని కూడా చెప్పాను, నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, త్వరలో తన్ని పెళ్లి చేసుకోవాలని తను ఇబ్బంది పెడుతుంది అనగానే, బావా ఇంకా ఎందుకు ఈ డ్రామాలు అనగానే, హలో, మీ పేరేంటో నాకు తెలీదు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, ఎందుకంటే చూడ్డానికి మీరు పద్ధతిగా ఉన్నారు, మీపై నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేను, ఇంత కఠినంగా మాట్లాడితే కానీ మీరెల్లరని అర్థమైంది. చూడండి, మీరు మీ గగన్ బావ కోసం వెతుకుతున్నారేమో, కానీ తను ఎక్కడున్నాడో ఏంటి అన్నది తెలియక ఎవరిని పడితే వాళ్ళని ఇలా అనుకుంటారా, ముందు వెళ్తారా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా అనగానే, బాబు ఇలా మాట్లాడుతున్నావేంటి, నువ్వు నా గగన్వే కదా, పూరి అలాగే భూమి నేను ఎంత బాధపడుతున్నామో నీకు తెలియటం లేదా, రారా అనగానే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ బాధ నిజం చెప్పాలంటే ఇక్కడ నాకు ఒక స్టేటస్ ఉంది, నేను రాక్ స్టార్ని, ఇలా మీరు నా దగ్గరికి వస్తే నా పేరు ప్రఖ్యాతులు నా పరువు మర్యాద పోతుంది, మర్యాదగా వెళ్తారా లేదా అని చెప్పి అంటాడు. ఇక అత్తయ్య ఎందుకో నాకు డౌట్గా ఉంది అనగానే, చూడండి, మీ పేరేంటో నాకు తెలీదు, మీకు డౌట్ వచ్చింది కరెక్టే, నేను మీ గగన్ బావని కాదు, నేను రాక్ స్టార్ని, కావాలంటే నా చిన్నప్పటి ఫొటోస్ మా అనాథాశ్రమం అన్నీ చూపిస్తాను, ఈ సాక్ష్యాలన్నీ చూసి మీరు దయచేయచ్చు అని అంటారు. ఇక అన్నీ ఆల్బంలో చూపించి తను కస్తూరిబాయ్ అనాథాశ్రమంలో పెరిగినట్టు, తను చిన్నప్పటి నుండి మ్యూజిక్ ఇష్టంతో ఇక రాక్ స్టార్గా తను కొనసాగుతున్నట్టు ఇవన్నీ చూపిస్తారు. ఇక శారదకి అలాగే భూమికి ఏమీ అర్థం కాదు. అత్తయ్య మనం వెళ్దాము పదండి అని చెప్పి ఇక తను హోటల్కి తీసుకువస్తుంది. ఇక శారద, అమ్మ భూమి, మన గగన్ ఏంటమ్మా ఇలా అంటున్నాడు, గగన్కి ఏమైనా తను గతం మర్చిపోయాడా అనగానే, లేదత్తయ్య లేదు, తను మన గగన్ బావ కాదు,
అంత కర్కశంగా ఏ మనిషి ఉండరు. గగన్ బావ చనిపోయాడత్తయ్యా, మీరు మామూలు స్థితికి రండి, మనం ఇంటికి వెళ్దాము అనగానే, ఏంటి గగన్ చనిపోయాడా? లేదు, నా గగన్ బ్రతికే ఉన్నాడు. గగన్ నువ్వు రావాలి, నువ్వు ఖచ్చితంగా రావాలి నాన్న అని చెప్పి స్పృహ కోల్పోతుంది శారద. అత్తయ్య అత్తయ్య అని చెప్పి హాస్పిటల్కి తీసుకుని వస్తుంది భూమి. ఇక హాస్పిటల్లో డాక్టర్ శారదకి ఇక లోపలికి తీసుకువెళ్తారు. చూడండి, దీనికి ఇంతకు ముందే ఒక బుల్లెట్ గుండె లోపలికి దూసుకు వెళ్ళింది. దాన్ని చాలా జాగ్రత్తగా తీశారు. ఇప్పుడు తనకి ఏదో ఏదో సమస్య వచ్చింది. తన గుండెకి మానసిక వ్యాధి వచ్చింది. అందుకే ఆ గాయం మళ్ళీ తనకి పురుడు పోసుకుంది. అంటే ఖచ్చితంగా తన మానసిక బాధ తగ్గితేనే తన్ని మేం కాపాడుకోగలం. తను ఇప్పుడు స్పృహలోకి రావాలి అంటే ఖచ్చితంగా తను జపిస్తున్న ఆ పేరు, తన కొడుకుని మీరు తీసుకురావాలి. ఇంతకంటే మేము క్లియర్గా ఏమీ చెప్పలేము. అలాగే తను మీకు దక్కాలి అంటే తన కొడుకు గగన్ని మీరు తీసుకురావాలి అని చెప్పి డాక్టర్ భూమికి చెప్తారు. భూమి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అత్తయ్య, గగన్ బావని ఎక్కడి నుండి తీసుకురాను, ఎటువైపు నుండి తీసుకురాను? గగన్ బావ కాదు, తను ఆకాశే. తనని మనల్ని పురుగులా చూస్తున్నాడు. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళినా అతను రాడత్తయ్యా, మీరే మనసుని సర్ది చెప్పుకోవాలి అని చెప్పి బాధపడుతూ ఇక వెళ్తూ ఉంటుంది భూమి. ఇంతలో గగన్లా ఉన్న ఆకాష్ కారుతో భూమిని చూస్తారు. ఇక భూమి వెళ్తూ ఉంటే, ఆగండి, హాస్పిటల్ నుండి వస్తున్నారేంటి అనగానే, చూడండి, మీరు మా గగన్ బావ కాదు, మా గురించి మీరు అడగాల్సిన అవసరం లేదు అనగానే, హలో మేడం, ఎందుకంటే నిన్న రౌడీల నుండి ఆమెను కాపాడాను. అలాగే తన మానసిక స్థితి బాగోలేదని అర్థమైంది. మీకేమైనా హెల్ప్ కావాలంటే చేస్తాను అని అంటారు. ఇక భూమి, అలా అయితే నేను చెప్పింది మీరు క్లియర్గా వినాలి అనగానే, చెప్పండి, ఎందుకంటే మనిషికి మనిషి సాయం చేయాలి అంటారు. నేను రాక్ స్టార్నే, నేను అనాథని. కానీ మీ ఇద్దరూ నా కోసం గగన్ గగన్ అంటుంటే రాత్రంతా నిద్రలేదు. మీకోసం వెతికితే హాస్పిటల్లో మీరు ఉన్నారు. చెప్పండి అని అంటారు. ఇక జరిగిన స్టోరీ మొత్తం భూమి చెప్తుంది. అవునా, అంటే గగన్ గారు చనిపోయారా? మరి వాళ్ళమ్మ జీర్ణించుకోలేకపోతుందా అని అంటారు. అవును, అత్తయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు తన చావు బ్రతుకుల మధ్య ఉంది అనగానే, సరే, నేను ఇప్పుడు తన కన్న కొడుగ్గా నేనే గగన్గా అంటాను. మరి అది సాధ్యం కాదు కదా అనగానే, చూడండి, కొన్ని రోజులు మా అత్తయ్య కోలుకునేదాకా మీరు గగన్ బావలా ఉండాలి. అంతే, తన ప్రాణాల కోసం మీరు నటించాలి అని అంటుంది. సరే, ప్రాణం కోసం నటిస్తాను. అలాగే ఇంకా బంధాలు ఏర్పరచకుండా మీరే చూసుకోవాలి, సరేనా అని అంటారు. సరే, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక అంటూ ఉండగానే భూమి ఇలా భూమిని చూస్తూ ఉంటారు. అయ్యో, ఇంత చిన్న వయసులో భర్తని కోల్పోయారు, పాపం, ఏంటో ఈ మనుషులు అని చెప్పి ఇక గగన్ హాస్పిటల్ లోపలికి వస్తారు. ఇక ఇంతలో తన కొడుకుని తీసుకొచ్చాను అని అంటుంది డాక్టర్తో. సరే, ఆవిడ ఇంకొక 5 నిమిషాల్లో కోమాలకు వెళ్ళే ప్రమాదం ఉంది, మీరు వెళ్ళి తన్ని కలవచ్చు అని చెప్పి అంటారు డాక్టర్. ఇక గగన్ శారద దగ్గరికి వస్తారు. శారదని చూడగానే బాధపడుతూ ఉంటాడు గగన్లా ఉన్న ఆకాష్. అయ్యో, ఈమె నా కొడుకు కొడుకు అంటుంది, కనీసం నేను సైలెంట్గా ఉంటే సరిపోయేదేమో అని చెప్పి మనసులో అనుకుంటారు గగన్. అమ్మా అమ్మా అని పిలుస్తారు. చెవిలో ఎక్కడో వినిపిస్తుంది శారదకి. అమ్మా అమ్మా, నేను గగన్నమ్మా అనగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది శారద. నాన్న, గగన్, నా కోసం వచ్చేసావా? నువ్వు రావని నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అనుకున్నాను, కానీ ఆ భగవంతుడు మన తండ్రి కొడుకుల బంధం విడిదేయలేరు అనగానే, అమ్మా ఎక్కువగా మాట్లాడద్దు, నేనెక్కడికి పోతానమ్మా, నీ చుట్టూనే నీ దగ్గరే ఉంటాను అని చెప్పి అంటారు గగన్. ఇక శారద ఒక్కసారిగా పైకి లేస్తుంది. డాక్టర్ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక ఇటువైపు భూమి, అత్తయ్య, మన గగన్ బావే, నా గగన్ బావ అని అంటుంది. అమ్మ భూమి, ఇక నాకేమీ అవసరం లేదు, మన ఇంటికి వెళ్ళిపోదాము అనగానే, వెళ్దాం అత్తయ్య, కొంచెంసేపు రిలాక్స్ అవ్వండి అని అంటుంది భూమి. ఇది ఇలా ఉండగా
తార ధృవ దగ్గరికి వచ్చి, ఏయ్ పూరి, త్వరగా రెడీ అవ్వు, మీ ఇంటికి వెళ్దాము అనగానే, అయ్యో తారా, నిన్నటిదాకా వద్దన్నావు కదా, అమ్మ పరిస్థితి ఎలా ఉందో చెప్పు తారా అనగానే, నీకు చాలా ఎక్కువైంది, నీ పుట్టింట్లోనే ఉంటానంటున్నావు కదా, అందుకే అక్కడ మీ అన్నయ్య గురించి మీ అమ్మ బాధపడుతుంది కాబట్టి తన్ని ఓదార్చు, నేను కూడా ఓదారుస్తాను అనగానే, అవును పూరి, మనం మీ ఇంటికి వెళ్దాము అని అంటారు ధృవ. ఇక పూరి చాలా సంతోషపడుతూ బట్టలని సర్దుకొని, నేను రెడీ అయిపోయాను అని అంటుంది. అబ్బా, దీనికి అసలు సంగతి తెలీదు, వీళ్ళ ఆస్తిని కొట్టేయాలి. గగన్ అలాగే శారద, ఇటువైపు కేపీ ముగ్గురు లేరని అపూర్వ మంచి సలహా ఇచ్చింది. వీళ్ళ ఆస్తిని చేజెక్కించుకోవాలి అని చెప్పి ఇక ధృవ తార పథకం వేసి పూరిని ఇక గగన్ ఇంటికి తీసుకువస్తారు. అమ్మా అమ్మా అని చెప్పి పూరి రావడంతోనే శారద కోసం వెతుకుతూ ఉంటుంది. గగన్ ఫోటో అక్కడ ఉంటే పట్టుకొని, అన్నయ్య నువ్వు మా నుండి దూరం అయ్యావంటే నమ్మలేకపోతున్నాను, నేను తప్పు చేశాను అన్నయ్య, తప్పు చేశాను, నిజంగా నా పెళ్ళి అవ్వకపోతే ఇలాంటి ఘోరం జరిగేది కాదు, జీవితాంతం పుట్టింట్లో ప్రశాంతంగా ఉండేదాన్ని అని చెప్పి పూరి ఏడుస్తూ ఉంటే, హే ఏంటి, నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగానే ఉన్నావు, నాకే కదా మీ అన్నయ్య హ్యాండ్ ఇచ్చి లేచిపోయాడు, ఇప్పుడు ఈ ఇంట్లోనే మనం ఉండబోతున్నాము, మీ అమ్మ పిచ్చిదై ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అనగానే, అమ్మ అమ్మ లేదా ఇంట్లో, మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, అమ్మా అమ్మ అని చెప్పి పూరి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఏయ్ పూరి, నువ్వే ఇప్పుడు ఇక్కడ ఉండాలి, ఎందుకంటే మీ గగనన్నే చచ్చిపోయాడు, మీ ఆత్మ ఎటో వెళ్ళిపోయింది, ఇక ఈ ఆస్తి పస్తులన్నీ నీవే కదా, అందుకే ఇక్కడికి వచ్చాను అనగానే, అర్థమైంది, ఆస్తి కోసం నా ఇంటికి నన్ను తీసుకొచ్చారా అనగానే ఇక ధృవ పూరి చెంప పగలగొడతాడు. ఆస్తి గురించి కాదు, మీరు చేసిన తప్పుల గురించి ఎత్తి చూపడానికే. అమ్మ తారా, నేను ఆఫీస్కి వెళ్ళాలి, పూరి విషయంలో నువ్వు ఎటువంటి అడుగు వెనక్కి వేయకు, ఖచ్చితంగా ఈ ఆస్తిని మనం చేజెక్కించుకోవాలి, నీకు అన్యాయం చేసిన ఆ గగన్కి చచ్చినా ఆత్మశాంతి ఉండకూడదు అనగానే, సరే అన్నయ్య నువ్వు వెళ్ళు అని అంటుంది తారా. ఇది ఇలా ఉండగా ఇక గగన్, భూమి, శారద హైదరాబాదు వస్తారు. ఇక అమ్మ భూమి, ఇక నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, అలాగే పూరి దగ్గరికి వెళ్ళి సారే చీర అన్నీ మీ ఇద్దరు కలిపి అన్నీ చేయాలి, పూరి అక్కడ ఎలా ఉందో ఏంటో అనగానే, అత్తయ్య గగన్ బాబుని చూడగానే మీ కూతురు గుర్తుకొచ్చిందా, ఎన్ని రోజులు పెళ్ళయింది కదా పంపించాను, నా కూతురు ఉందని గుర్తు రాలేదేంటి అనగానే, అయ్యో భూమి, వీడు చిన్నప్పుడు 5 ఏళ్లప్పుడు ఈ అమ్మని, ఆ 6 నెలల పసిగుడ్డిని ఎంతలా కాపాడాడో నీకు తెలీదమ్మా, వాడు రౌడీలతో పోరాడాడు, వాడు ఆకలిని చంపుకొని నన్ను పూరిని కాపాడాడు, అలాంటి నా కొడుకు లేడన్న నిజాన్ని నా గుండె ఎలా నమ్ముతుంది, నాన్న గగన్, మీ చెల్లికి నీ భార్యకి నువ్వు చక్కగా చూసుకోవాలి, ఈ అమ్మ నీతో పాటు ఉంటుంది అనగానే పాపం ఆకాష్లో లోపల బాధ అనిపిస్తూ ఉంటుంది. నాకు కుటుంబం లేదు కాబట్టి వీళ్ళ వాల్యూ తెలియటం లేదు, కానీ ఒక అమ్మ ఇంతగా ప్రేమిస్తుందా కొడుకుని అని చెప్పి అనుకుంటూ ఉంటారు గగన్. కాలింగ్ బెల్ కొడుతూ ఉంటుంది భూమి. ఇక తార, ఎవరొచ్చారు, అపూర్వనే అయ్యుంటుంది, అపూర్వ సలహా ఇచ్చింది కాబట్టి గగన్ ఇంట్లో ఉన్నాను అని చెప్పి డోర్ తీయగానే భూమి, గగన్, శారద కనిపిస్తారు. ఒక్కసారిగా కింద పడిపోతుంది. తారా అని చెప్పి ఇక పూర్ణి బయటికి వస్తుంది. అక్కడ గగన్, భూమి, శారద కనిపించగానే, అమ్మా అన్నయ్య భూమి అనగానే, పూరి మీ అన్నయ్యకి హారతివు అని అంటుంది. భూమి ఇదేంటి అని చెప్పి అంటుంది, మీ అన్నయ్యని మేము తీసుకొచ్చాము అనగానే, అవునా అన్నయ్య అని చెప్పి పాపం పూరి గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ముందు హారతి పూరి అని అంటుంది భూమి. ఇక గగన్కి హారతిస్తుంది. అన్నయ్య అన్నయ్య మీకు ఎక్కడ కనిపించాడు అని అంటుంది. అయ్యో మీ అన్నయ్య 2 నెలల నుండి మనకి కనిపించలేదు కదా, అక్కడ పెద్ద రాక్ స్టార్ అయిపోయాడు అని చెప్తూ ఉంటుంది శారద. అత్తయ్య మీరు రెస్ట్ తీసుకోవాలి, అలాగే గగన్ బావా మీరు కూడా రెస్ట్ తీసుకోవాలి, మీ రూము అనగానే, అన్నయ్య రూము అన్నయ్యకి తెలుసు కదా అని అంటుంది పూరి. ఇంతలో స్పృహలోకి వస్తుంది తార. ఒక్కసారిగా నేను చూస్తున్నది
నిజమేనా గగన్ గారు అనగానే, అవును, నువ్వు చూస్తున్నది నిజమే. ఏంటి ఇక్కడున్నావు పూరి అని అంటుంది. అంటే అమ్మ వాళ్ళని చూడ్డానికి వచ్చాను భూమి వదిన అనగానే, ఏంటి భూమి వదిన అంటున్నావు అనగానే, భూమి వదినే అవుతుంది, నువ్వు ఆడపడుచువవుతావు. తారా, గగన్ బావ బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు పూరిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. పూరి, ఈరోజు నువ్వు మీ ఇంటికి వెళ్తే నేను బావా నీకు పిలుపు చేసి ఇంటికి తీసుకొస్తాము. నీకు ఇవ్వాల్సిన సారే చీర నగలు అన్నీ మీ అన్నయ్య నేనే ఇస్తాము అనగానే, ఇక తారా, నువ్విచ్చేదేంటి? గగన్ పెళ్లి పెట్లపై నుండి పారిపోయాడు, ఇప్పుడు తీసుకొచ్చాడు, నా పెళ్లి జరుగుతుంది అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది. చి నీచురాలా, ఇంత జరిగినా నీకు ఏమనిపించటం లేదా? మర్యాదగా నా ఇంట్లో నుండి మర్యాదగా పో అని అంటుంది. హే భూమి అనగానే, హేయ్ తారా, భూమి ఒకవైపే చూశావు, రెండో వైపు భూమి గురించి నీకు పూర్తిగా తెలీదు. అపూర్వనే నా దగ్గర గజగజలాడుతుంది, నువ్వెంత నీ లెక్కంత అని అంటుంది. ఇక తార ఓర్చుకోలేకపోతూ ఉంటుంది భూమి అన్న మాటలకి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.